హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం లాక్ టాపిక్ వచ్చి కాస్త డీప్గానే ఉంది. గత నెలలో మోంతా తుఫాన్ మన ప్రాంతాన్ని బలంగా తాకింది. పెద్ద పెద్ద కొమ్ములు విరిగిపోయాయి. కొన్ని పాత చెట్లు అయితే పూర్తిగా కూలిపోయాయి. ఆ క్షణంలో మనం కేవలం చెట్లనే కాదు, కొన్ని జ్ఞాపకాలను కూడా కోల్పోయామనిపించింది. ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఆ తుఫాన్ రోజున తీసిన కొన్ని క్లిప్స్ చూద్దాం. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్తే, వర్కర్స్ వాల్పైన చెట్లన్నీ తాడుల సహాయంతో చెట్లకి సపోర్ట్ ఇచ్చి మళ్ళీ స్ట్రైట్గా నిలబడుతున్నారు. ఈ టోటల్ ప్రాసెస్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు. పర్ఫెక్ట్ తెలుగు వాడు ఏమన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి. తుఫాన్ తర్వాత వచ్చిన వర్షాలకి రోడ్లు పొలాలు వచ్చేవారికి కాంపౌండ్స్ కూడా హఠాత్తుగా కుంగిపోయాయి. మీ ఊర్లో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు, కానీ మా ఊర్లో అయితే చాలా గట్టిగానే ఉంది. కొన్ని రోజులు కరెంట్ కూడా లేదనుకో. నేచర్ మనకి లైఫ్ ఇస్తుంది, కానీ కొన్నిసార్లు ఒక గుణపాఠం కూడా చెప్తుంది. ఇక్కడ పడిపోయిన చెట్లని నిలబెట్టడం అనేది మన వాళ్ళు ఒక కూలి పనిలా చూడరు, ఎందుకంటే అది మన బాధ్యత. దిస్ ఈజ్ లవ్ ఫర్ ద ఫ్యూచర్ ఎకోసిస్టమ్. మనమే ఇప్పుడు చెట్ల బ్యాక్ బోన్. లెట్స్ రెస్పెక్ట్ ట్రీస్, ప్రొటెక్ట్ నేచర్. ఈ రోజుకింతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి. బై.